నువ్వు ఒంటరిగా పడుకుంటున్నావా? అయితే ఈ వీడియోని చూడు. ఈ వ్యక్తి తన బెడ్రూమ్లో ఒంటరిగా పడుకొని ఉన్నాడు. టైం 2 అవుతుంది. ఆ టైంలో ఎవరో అరిచినట్టు సౌండ్ వినిపించింది. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు, అంతా చీకటి. ఫోన్ లైట్ వేసుకొని చుట్టూ చూశాడు. అయితే తన ఆపోజిట్లో ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో చూస్తే ఇతనితో పాటు ఇంకా ఎవరో కనిపిస్తున్నారు. వెంటనే పక్కకు తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. శ్మశానంలో అర్ధరాత్రి 1 గంటలకు ఒక దయ్యం కనిపించింది. అయితే ఊర్లో చాలామంది ఆ శ్మశానంలో దయ్యాలు తిరుగుతున్నాయని అంటున్నారు. కొంతమంది బాయ్స్ కలిసి అర్ధరాత్రి 1 గంటలకు ఒక డ్రోన్ కెమెరాని ఆ శ్మశానం వైపు పంపించారు. ఆ తర్వాత ఆ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో చూసి చాలామంది షాక్ అయ్యారు. మీరు కూడా ఆ వీడియో చూడండి. చూడకండి. కుక్కలకు, పిల్లులకు, మిగతా జంతువులకు దయ్యాలు కనిపిస్తాయని మనందరికీ తెలుసు. అయితే ఈ ఇంట్లో కొన్ని రోజులుగా పిల్లి విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఆ ఇంటి ఓనరు ఆ పిల్లిని గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆ పిల్లి కూర్చొని ఉన్నప్పుడు దూరంగా వీడియో రికార్డింగ్ చేసి చూస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరే చూడండి. ఈ హర్రర్ ఇన్సిడెంట్ బీహార్లో జరిగింది. అయితే కొంతమంది వ్యక్తులు పెయింటింగ్ వర్క్ చేయడానికి ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. డే అంతా అక్కడ వర్క్ చేసి అదే బిల్డింగ్లో నైట్ టైం పడుకున్నారు. అయితే అర్ధరాత్రి 2:30 అలా అవుతుంది. ఒక వ్యక్తికి మెలకువ వచ్చి లేచి అలా తిరుగుతూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత కొద్ది దూరంలో ఇతన్ని ఎవరో చూస్తున్నట్టు కనిపించింది. తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి లేపి అక్కడ ఎవరో ఉన్నారు అని వీడియో రికార్డింగ్ చేసి చూపెట్టాడు. మీరు కూడా ఆ వీడియోని చూడండి. సమ్మర్లో మేడపైన ఎంతమంది పడుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోని చూస్తే మేడపై పడుకోవడానికి భయపడతారు. రవి అనే వ్యక్తి మేడపై పడుకొని ఉన్నాడు. అప్పుడు టైం 2:30 అలా అవుతుంది. ఎందుకో మెలకువ వచ్చింది. అప్పుడే బయట కుక్క అరుస్తున్న సౌండ్ వినిపించింది. ఇతను భయపడి వాష్రూమ్కి వెళ్ళి రిటర్న్ వచ్చి పడుకుందాం అనుకుంటాడు. కానీ అప్పుడే దేన్నో చూసి భయపడి గట్టిగా అరుస్తాడు. అసలు ఏం చూశాడు అనేది మీరు కూడా చూడండి.